నువ్వు లేక నేను లేను సీరియల్లో మంగళవారం నాడు రాధ నిజాన్ని తెలుసుకుంటుంది. విక్రమ్ కావాలనే తన నాన్నని జైల్లో మగ్గిపోయేలా చేస్తున్నాడని తెలుసుకుని లాగిపెట్టి కొడుతుంది రాధ. ఇక విక్రమ్ చేసిన మోసం తెలియడంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది రాధ. దీంతో ప్రియ దమయంతి ఫుల్ ఖుషి అవుతారు. తమ ప్లాన్ సక్సెస్ అయిందని ప్రియ సంతోషిస్తుంటుంది. విక్రమ్ కావాలనే మా నాన్నని జైల్లో మగ్గిపోయేలా చేస్తున్నారా? ఆధారాలు ఉన్నా కూడా బయటకు రానివ్వడం లేదా? మా నాన్న బయటకు వస్తే నేను ఇంటికి వెళ్ళిపోతానని విక్రమ్ భయపడుతున్నాడా అని రామలింగంను అడుగుతుంది రాధ. ఇక రామలింగం మాత్రం ఏం చెప్పలేకపోతాడు. ఇంకోవైపు రాధ తన నాన్న కోసం అపాయింట్ చేసిన లాయర్ను కలుస్తుంది. ఎంత డబ్బైనా ఇస్తా, ఈ నగలు తీసుకోండి, కావాలంటే ఈ నల్లపూసలు కూడా ఇస్తా, మా నాన్నని బయటకు తీసుకురండి అని అడుగుతుంది. దీంతో ఆ లాయర్ నిజం చెప్తాడు. విక్రమ్ కృష్ణ అడ్డుకుంటున్నాడని, ఆయన వల్లే సీనయ్య జైల్లో ఉండిపోయాడని రాధకి చెప్తాడు. నిజం తెలుసుకున్న రాధ షాక్ అవుతుంది. మరోవైపు ఫారిన్ డాక్టర్ అలెగ్జాండర్ టెస్ట్ చేసి దస్తగిరి పొజిషన్ గురించి చెప్తాడు. కాస్త సీరియస్ గా ఉంది, కానీ నేను నా వంతుగా ట్రై చేస్తా అని అంటాడు. ఇక ఇంతలో రాధ ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రాని చెబుతుంది. దమయంతి మాత్రం ఫుల్ ఖుషిగా ఉంటుంది. ఎందుకు మామ్ ఇంత సంతోషంగా ఉన్నావని ప్రియ అడుగుతుంది. నీ గురించే, నీ కళ నెరవేరబోతోంది. రాధా విక్రమ్ విడిపోతారు, ఆ తరువాత నీకు పెళ్లి చేస్తా అని దమయంతి అంటుంది. అవునా, నిజంగానే రాధా విక్రమ్ విడిపోతారా అని ప్రియ అంటుంది. సీనయ్యని వాడుకున్నా రాధకు నిజం చెప్పా, ఇప్పుడు విక్రమ్ను నిలదీస్తుంది, ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని దమయంతి అంటుంది. దీంతో ప్రియ కూడా సంబరపడుతుంది. ఇంకోవైపు చిట్టి ఫోటోని చూస్తూ విక్రమ్ సంబరపడుతుంటాడు. ఇంతలో ప్రియ వస్తుంది. ఏంటి బావా తెగ సంతోషిస్తున్నావు, రాధ ఫోటోని చూస్తున్నావా అని అడుగుతుంది. అవును, మాది ప్రేమ బంధం అని విక్రమ్ ఓవరాక్షన్ చేస్తాడు. అవునా, అయితే రాధతో నువ్వు ముద్దు పెట్టించుకో, ఇకపై నీ జోలికి రాను అని ప్రియ అంటుంది. అయితే సరే అని విక్రమ్ అంటాడు. ఏడుస్తూ వచ్చిన రాధని విక్రమ్ ముద్దడుగుతాడు. ప్రియ చూస్తోంది. నువ్వు ముద్దు పెడితే ఇక మన జోలికి రాదంట, ముద్దు పెట్టు అని విక్రమ్ అడుగుతాడు. నన్ను మోసం చేశావు, మా నాన్నని జైల్లో మగ్గిపోయేలా చేస్తున్నావు, మళ్ళీ ముద్దడుగుతున్నావా అని లాగిపెట్టి కొడుతుంది రాధ. దీంతో ప్రియ తెగ సమరపడుతుంది. నన్ను కావాలని నమ్మించి మోసం చేశావు, నీ స్వార్థానికి మా బతుకులతో ఆడుకున్నావు, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉందని విక్రమ్ తిట్టి రూమ్ లోకి వెళుతుంది రాధ. తన బట్టలన్నీ సర్దుకుని వెళ్ళిపోయేందుకు రెడీ అవుతుంది రాధ. ఇప్పుడు నువ్వు ఇలా వెళ్ళిపోతే నాతో పాటుగా నీ మీద కూడా నిందలు వేస్తారు, అది భరించలేవని రాధతో విక్రమ్ అంటాడు. నువ్వు చేసిన గాయం కంటే అవేమి పెద్దవి కావు, నీలో స్వార్థం ఉందని తెలుసు, ఎంతో కొంత మనిషి ఉంటుందని అనుకున్నా, ఈ నల్ల పూసలు కట్టాక నీతో కలిసి అని తన మనసులో ఉన్న ప్రేమను చెప్పాలనుకుని ఆగిపోతుంది రాధ. ఇక వెళ్ళిపోతున్న రాధను ఆపాలని విక్రమ్ ప్రయత్నిస్తాడు. చెయ్యి వదలరా అని ఫైర్ అవుతుంది రాధ. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.